ఈరోజు మళ్ళీ ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుంటున్నాము. అదే బుక్ ఓవర్ ద ఇయర్స్ విత్ మెహర్ బాబా కంటిన్యూ చేస్తాం. అవతార్ మెహర్ బాబా की जय. శ్రీనివాస్ గారు మీరు నమో మెహర్ బాబా పాడారు. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. ఉమారాణి మేడం గారు అవతార్ మెహర్ బాబాకి జై. నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా అపార దివ్య కృపా సాగర అపార దివ్య కృపా సాగర సకల చరాచర జగదుద్ధార సకల చరాచర జగదుద్ధార ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా జోహారులివే శ్రీ మెహరు బాబా మహిని జనించిన మానవ రూప జోహారులివే శ్రీ మెహరు బాబా మహిని జనించిన మానవ రూప ఇహ పరానంద దీవనమీవ ఇహ పరానంద దీవనమీవ భవభయ భంజన పరమ పావన భవ భయ భంజన పరమ పావన ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవ అజ్ఞానాంధత అంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిన సాగే అజ్ఞానాంధత అంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిన సాంగి హరిషడ్వర్గం బంతరింపగా హరిషడ్వర్గం బంతరింపగా అవ్యయ మోక్షం అనుగ్రహింపు అవ్యయ మోక్షం అనుగ్రహింపు ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా. థ్యాంక్ యూ అండి ఉమారాణి మేడం గారు. జై బాబా అండి. అందరికీ జై బాబా. జై బాబా అండి మేడం. కీర్తన జై ప్రార్థన గీతం అయిందండి మేడం. జై బాబా అండి. జై బాబా అండి మేడం. జై బాబా. జై బాబా. చక్కగా పాడి వినిపించినందుకు మీకు ధన్యవాదాలు. మనము ఈ ప్రోగ్రామ్ని మొదలు పెట్టుకుందాము. ఒక నిమిషం అండి. ఈరోజు మనకి కాల్లో బాలరాజు గారు, జ్యోతి గారు, కొమరయ్య గారు, సుశీల గారు, శ్రీనివాస్ గారు, వైదేహి గారు ఉన్నారు. 7 బాబాతో 8. అయితే దీన్ని కంటిన్యూ చేసుకుంటున్నాం. మనము ఈరిచ్ వాళ్ళ ఇంటి గురించిన విశేషాలు చెప్పుకుంటున్నాం. జసా వాళ్ళ ఫ్యామిలీ గురించి. గురుప్రసాద్లో వీళ్ళు ఈరిచ్ వాళ్ళ బ్రదరు మెహర్వాన్ ఇద్దరు కూడా అక్కడ ఆ బిల్డింగ్ కొట్టేసినప్పుడు దానిలో ఉన్నటువంటి మెటీరియల్ అంతా వాడి ఒక చిన్న రూమ్ కట్టుకోవడానికి వాళ్ళు ఎవరైతే దాన్ని కొన్నారో వాళ్ళు ప్లేస్ ఇచ్చారు. ఆ చిన్నదే అయినా కూడా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ అన్ని కూడా చాలా ప్రేమతోటి ఆ పెద్ద బిల్డింగ్ నుంచి ట్రాన్స్ఫర్ చేశారు. అది బిజీగా ఉండే మెయిన్ రోడ్డుకి దగ్గరలో ఉంది. గురుప్రసాద్ మెమోరియల్ బిల్డింగ్ ఎన్నో జ్ఞాపకాన్ని తెస్తుంది నాకు. నేను మళ్ళీ బ్రతికినట్టుగా, అంటే అవన్నీ తలుచుకుంటూ మళ్ళీ బ్రతికినట్టుగా ఆ ఎక్స్పీరియన్స్, ఆ తర్వాత అది నాకు చాలా అనిపిస్తుంది. ఆ బిల్డింగ్ అంత పెద్దదైనా కూడా దాని సైజు పరిమాణం చాలా పెద్దది.
అయితే దానిలో ఉన్నటువంటి ఆ డెకరేషన్ మటుకు కాంట్రాస్ట్ ఉండేది, అంటే వ్యతిరేకంగా ఉండేది. అంటే అంత పెద్ద బిల్డింగ్ కి ఆ హోదా అది ఏమీ లేదు. అంటే పెద్దగా బాగా ఫర్నిచర్ నింపేసి చక్కగా తయారు చేసి అలా ఏం లేకుండా చాలా సింపుల్ గా ఉండేది. ఆ బాబా లైఫ్ స్టైల్ కూడా చాలా సింపుల్ గా ఉండేది. మండలి అక్కడ ఉన్నప్పుడు ఏమేమి ఉంది అక్కడ? బాబా బెడ్రూమ్ ఉంది, ఆఫీస్ లో ఒకటే చైర్ ఆయన కోసం ఉండేది, ఫ్లోర్ సింపుల్ గా ఉండే కవరింగ్స్ తోటి ఉండేవి. మండలిను బాబా లవర్స్ కూర్చోడానికి. యూరిచ్ ఆఫీస్ ఏమో వరండాలో ఒక మూలగా ఒక చివరన ఉండేది. డెస్క్ ఉండి ఒక చిన్న క్లిప్ బోర్డు ఆయన మోకాల మీద కనబడేది. ఆయనేమో నేల మీద కూర్చునేవాడు. క్లిప్ బోర్డ్ అంటే బోర్డు, మనం పరీక్షలకు రాసేటువంటి చిన్నప్పుడు అట్ట బోర్డు అనేవాళ్ళము అది. అయితే ఎంత మెమరీస్ బాగా గుర్తున్నా కూడా అయితే మెమరీ ఎట్లా ఉందంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి గుర్తు చేసే విధంగా ఉంది. అయితే ఆ మెమరీలు ఎప్పటికి కూడా గుర్తుంటాయి. ఆయన లైఫ్ కి సంబంధించిన మెమరీ. తర్వాత ఆ మంచి సువాసన, అంటే అది సువాసన కనబడదు, అది ఉట్టి ఆ బాబా ఉన్న ఉనికిని మాత్రం తెలియజేస్తుంది. ఆ సువాసన బాబా ఉన్నారు అనేది. ఆయన ఎప్పుడు ఉన్నారు. అయితే మన మనస్సు ఆయన బుద్ధిపూర్వకంగా అది రియాలిటీ. మన హృదయం మాత్రము బిలవెడ్ అని పిలుస్తుంది. నాకు ఒక చిన్న స్టోరీ గుర్తొస్తుంది అని ఈరోజు చెప్తున్నారు. మేరాజాదికి సంబంధించింది ఒక చిన్న స్టోరీ గుర్తొస్తుంది అని ఈరోజు చెప్తున్నట్టేనా ఇది? అదే ఈయన బిల్లిపై చెప్తున్నారు అనుకుందాం. సరే, ఎవరైతే అది ఒక ఇంగ్లీష్ ఉమెన్, అంటే పాశ్చాత్య వనితకు సంబంధించింది. ఒక మ్యారీడ్ కపుల్ కి ఆవిడ వర్క్ చేస్తూ ఉండేది. ఇద్దరు వాళ్ళు కూడా బాబా లవర్స్. ఆమెకి మెడిటేషన్ యోగా అంటే ఇంట్రెస్ట్, మెహర్ బాబా అంటే ఇంట్రెస్ట్ లేదు. హాలిడేస్ లో ఆవిడ పేరు నమోదు చేయించుకుంది ఒక కోర్సుకి. సౌత్ ఇండియాలో ఉండేటువంటి ఒక ప్లేస్ లో కోర్సుకి యోగాను మెడిటేషన్ కి సంబంధించిన ఒక కోర్స్ కి నమోదు చేసుకుంది ఆవిడ. అయితే $500 ఆ రోజుల్లో పే చేసింది ఆవిడ. తను వెళ్ళిపోయేటప్పుడు ఎవరి దగ్గర అయితే తను వర్క్ చేస్తుందో వాళ్ళు చాలా ఫ్రెండ్స్ అయిపోయారు తనకి. అయితే వాళ్ళకు ఒక హెల్ప్ అడుగుతారు ఆమెని. అదేంటంటే ఇండియాకి వెళ్తుందని తెలిసింది వాళ్ళకి. కాబట్టి వాళ్ళు ఏమంటారంటే, నువ్వు ప్లీజ్ దయచేసి అహ్మద్ నగర్ గుండా ప్రయాణం చేయి. అక్కడ ఆశ్రమం మెహరాబాద్ మెహరాజాద్ అని 2 ఆశ్రమాలు ఉంటాయి. అక్కడికి వెళ్ళి అక్కడ కనబడిన వాళ్ళకి మా ప్రేమను అందించు, మా రెస్పెక్ట్స్ మెహర్ బాబాకి తెలియజేయి అని అంటారు. అయితే ఆమెకున్న ఇష్టంతో ఆ ఎఫెక్షన్ తో ఆ విమెన్ ఎవరైతే ఉందో ఆ లేడీ ఆవిడ ఒప్పుకుంటుంది సరే అని. సో తను అహ్మద్ నగర్ సిటీకి వెళ్తుంది. బాబా మెహరాబాద్ లో ఉన్నటువంటి బాబా సమాధిని దర్శించుకుంటుంది. ట్రస్ట్ ఆఫీస్ అహ్మద్ నగర్కి వెళ్తుంది. అందరికీ కూడా ఆమె వాళ్ళ ఫ్రెండ్స్ ఇచ్చిన మెసేజ్ ఇస్తూ ఉంటుంది. ఆ ఓల్డ్ డిసైపుల్స్ వాళ్ళందరూ చాలా మర్యాద పూర్వకంగా, ఎంతో ఆప్యాయతగా అందరూ ఆమెను పలకరిస్తారు. చాలా ఆ పలకరింపు వెచ్చతనంతో కూడింది అయ్యింది. చాలా ఇన్ రెస్పాన్స్ వాళ్ళకి ఏమొచ్చిందంటే అమ్మాయికి అందరూ ఎక్కడికి వెళ్ళినా కూడా జై బాబా అంటా ఉన్నారు. అది కొంచెం తనకి పజిలింగ్ గా ఉండింది, అంటే తమాషాగా ఉండింది. హ్యాపీగా
ఆమె అన్ని చూస్తా ఉంది. ఆమెకి ఇచ్చిన పనిని కంప్లీట్ చేసుకుంది. మెహరాజాద్కి వెళ్తుంది. అక్కడి నుంచి మెహరాజాద్ కొన్ని మైళ్ళ దూరంలో ఉంది. అక్కడ అలోబా ఈమెని గ్రీట్ చేస్తాడు. ఆమె క్లియర్ గా ఏమీ ఎక్స్ప్లెయిన్ చేయలేదు అలోబాకి అంత మంచి ఇంగ్లీష్ రాదు. సో అయితే అలోబా ఈమె న్యూ బాబా ఎవరు వచ్చింది అక్కడికని అనుకుని బాబాతో ఉండడానికి వచ్చింది అనుకుని ఫస్ట్ టైం మెహరాజాద్కి వస్తుందని తెలుసుకున్నాడు. సో తొందరగా ఏం చేశాడంటే గైడ్ చేశాడు ఆమెను. తొందరగా ఆమెను గైడ్ చేశాడు. మండలి హాల్లోకి దర్శనం తీసుకోవడానికి బాబా చైర్ దగ్గరికి తీసుకెళ్తాడు. ఆమె ఏం చేసింది, చాలా కన్ఫ్యూజ్ అయిపోయింది. ఇక్కడ తీసుకెళ్ళి అక్కడ తీసుకెళ్ళి వెంటనే మండలి హాల్కి తీసుకెళ్ళి దర్శనం చేసుకోమని బాబా చైర్కి తీసుకెళ్తే ఆమె ఒకసారి కన్ఫ్యూజ్ అయిపోయింది. అయితే ఆమె ఏదో చెప్పడానికి ప్రయత్నించింది. అలోబా ఆమె న్యూ బాబాలు ఎవరు అనుకుని తొందరగా తనదైన ధోరణిలో చెప్తూ పోతున్నాడు. ఆయన వెంటనే తల వంచి బాబా చైర్ ఆ దిండు లాంటి చిన్నది ఉంటుంది కదా, కుషన్ మీద తలబెట్టి దర్శనం చేసుకుంటాడు. ఆ బాబా కాళ్ళు అక్కడ ఉన్నాయన్న ఉద్దేశంతో అది ఆమెను కూడా అదే చెయ్యాలని చెప్పేసి ఆయన అనుకుంటాడు. రూమ్ వదిలిపెట్టి వెళ్ళిపోవడానికి సంసిద్ధుడవుతాడు. ఆవిడేం చేస్తుంది, చైర్ వైపు మూవ్ అయింది. ఏమి హర్ట్ చేయకుండా ఆ దిండుని చాలా నెమ్మదిగా అతి సున్నితంగా ఉండడానికి అది ఈ అలోబా ఫీలింగ్స్ ని హర్ట్ చేయకుండా ఆ నైస్ లిటిల్ మ్యాన్ అంటుంది. ఆ ఫీలింగ్స్ హర్ట్ చేయకుండా ఆమె పొడుగుంది అలోబా కంటే. ఏమవుతుందిలే, ఏమవుతుంది, నేను ఒక దండం పెట్టినంత మాత్రాన అని, అది ఒక ఎంటీ చైరే కదా అని, అంటే ఇదంతా బాబా నిర్యాణం తర్వాత జరిగిందనమాట. ఇది ఒక ఎంటీ చైరే కదా, ఏముంది దానికి, ఇది ఖాళీ కుర్చీ. కానీ తన తలని ఆ కుషన్ మీద ఆనించి ఇంకా ఒకటే ఏడుస్తూ ఉంది ఆవిడ. చాలాసేపు అలా ఏడుస్తూనే ఉంది. ఏం మాటలు రావట్లేదు ఆవిడికి. ఆ ఎక్స్పీరియన్స్ ఆవిడికి మాటలు రాకుండా చేసింది. ఒకటి మటుకు చాలా ఖచ్చితం అని చెప్పింది ఆమె, ఏంటంటే అది ఎంటీ చైర్ కాదు, బిలవడ్ బాబా దాని మీద ఉన్నారు అని చాలా గట్టిగా చెప్పింది. అది ఆవిడకి అనుభవం అయింది కాబట్టి ఆవిడ అంతగా ఏడ్చింది అనమాట. ఇప్పుడు జసావాలా ఫ్యామిలీ గురించి మనము తెలుసుకున్నాం. జసావాలా ఫ్యామిలీ అంటే ఇరిచ్ వాళ్ళ ఫ్యామిలీ. ఇరిచ్ జసావాలా, పాపా జసావాలా, గాయమాయి జసావాలా వాళ్ళ ఫ్యామిలీ. బింద్రా హౌస్ కి వచ్చాం మనం మళ్ళీ. అలా చెప్తున్నారు ఆయన, రిటర్నింగ్ టు బింద్రా హౌస్. అక్కడ టేబుల్ మీద నేను గడిపినటువంటి ఎన్నో గంటలు వినడము, చెప్పడం లాంటి స్టోరీస్ విన్నాము బిలవడ్ బాబాయ్ గురించి. ఒక టేబుల్ మీద అందరం కూర్చున్నాము. ఎన్నో సార్లు అక్కడ కూర్చుని అది చెప్పుకున్నాము. అక్కడ అప్సెట్ అయినాయి, వరి అయినాయి, బాబా లవర్ వరి అయింది, అప్సెట్ అయింది, ఎన్నో తెలుసుకున్నాము. బాబా బాడీ డ్రాప్ చేసిన తర్వాత సంగతి. ఆ టేబుల్ మీద ఎన్నో ఎన్నో ఫన్నీ స్టోరీస్ విన్నాము, ఇన్సిడెంట్స్ కూడా విన్నాము. అటువంటి ఇన్సిడెంట్స్ లో జరిగిన సంఘటనలో ఒకటి, ఎవరెవరికంటే బాబాకి ఆయన ఓల్డ్ డిసైపుల్ అయినటువంటి గుస్తాజీకి ఇద్దరికి కూడా చాలా వాదోపవాదాలు జరిగాయి, తమాషా సంఘటనలు జరిగాయి అక్కడ అని చెప్తున్నారు.
గుస్తాజీ ఏంటంటే మౌనం. వాళ్ళిద్దరూ దేని గురించి దెబ్బలాడుకున్నారు? అక్కడ ఉండేటువంటి ఆ చీజ్, ఆ బటరు చీజ్ వస్తాయి కదా మనకి, దాంట్లో చీజ్, ఆ చీజ్ గురించి. చీజ్ అనేది పాలల్లోంచి వెన్నని మళ్ళీ చీజ్ గా తయారు చేస్తారు అనుకుంటా. చీజ్ అంటే తెలుసు. గుస్తాజీ ఏమో తన వైపు లాక్కుంటాడు ఆ చీజ్ ని తన సైన్ లాంగ్వేజ్ తో. అంటే గుస్తాజీ అప్పటికే మౌనము 20 సంవత్సరాలుగా, అది బాబాకి డైజెషన్ కి మంచిది కాదని తన వైపు లాక్కుంటాడు, బాబా తన వైపు లాక్కుంటాడు ఆ చీజ్ ని. గుస్తాజీ పళ్ళు లేవు కదా, అందుకని నువ్వు ఎలాగో తినలేవో వద్దులే అని తీసేసుకుంటాడు. ఇది తమాషా సంఘటన అక్కడ జరిగింది. ఎన్ని వండర్ఫుల్ స్టోరీస్, బ్యూటిఫుల్ స్టోరీస్ ఆ టేబుల్ మీద విన్నాను. మొత్తం హౌస్ కూడా బాబా ప్రేమ తెలియజేసే వాళ్ళు, ఆయన ఏ విధంగా ప్రేమతోటి ఈ సృష్టి గురించి ఉండేవాళ్ళు, అవన్నీ అలాంటి స్టోరీస్ చెప్పేవాళ్ళు. తర్వాత ఆయన నా ప్రేమికులకి బానిసను అని చెప్పిన విషయాలు ప్రూవ్ చేసే విధంగా ఉండేవి. బింద్రా హౌస్ వీళ్ళ జసావల ఫ్యామిలీ ఇల్లు ఎలా అయింది అంటే, నాకు గుర్తున్నంత వరకు ఈరిచ్ దగ్గర విన్నది నేను చెప్తున్నాను అని ఈ బిల్ చెప్పేసి చెప్తున్నారు. మరి ఆయనే బీరిచే కాకుండా మెహర్వాన్ కూడా మెహర్వాన్ సిస్టర్ మణి మణి పేరుని బాబా మనుగా మార్చారు, మనుపూర్. ఎందుకంటే మణి అనేవాళ్ళు ముగ్గురు ఉన్నారు. ఒకటి తన సిస్టరు, ఇంకొకటి మన్సారి, ఇంకొకటి ఈ అమ్మాయి ఈరిచ్ వాళ్ళ సిస్టర్. అయితే ఈరిచ్ వాళ్ళ సిస్టర్కి ఏమో నాగ్పూర్ నుంచి వచ్చారు కాబట్టి మణిపూర్ అని పెట్టారు, మనుపూర్ అని పెట్టారు. మన్సారి ఏమో నవసారి నుంచి వచ్చింది కాబట్టి ఆమెకి మనుసారి అని పెట్టారు. అది రాను రాను మన్సారి అయింది. కన్ఫ్యూజన్ లేకుండా వాళ్ళకి ఈ పేర్లు పెట్టారు అనమాట. అయితే మనుపూర్ అనే పేరు ఆవిడకి ఇచ్చారు, ఆమె నాగ్పూర్ నుంచి వచ్చిందని. అది రాను రాను మను అయిపోయింది. ఈరిచ్ ఇంకో సిస్టర్ ఉండేది మెహరు, ఆమెకి క్యాన్సర్ వచ్చి దాంతో సెప్టెంబర్ 53లో చనిపోయింది. 1943లో జనవరిలో వాళ్ళ నాన్న, వాళ్ళ అమ్మ, వాళ్ళ బ్రదరు, సిస్టర్స్ అందరు కూడా పూనాకి మూవ్ అయ్యారు అని ఈరిచ్ చెప్పారు. మొత్తం ఫ్యామిలీ బాబాలోకి 1938లో వచ్చారు. తర్వాత అన్ని రోజులు కూడా అక్కడ ఉన్నారు 38. అయితే ఎన్నో ప్లేసెస్ లో ఉన్నారు. బెంగళూరు, వినపడడం లేదండి మాగని గారు. అక్క మ్యూట్ లోకి వెళ్ళిపోయారు. లేదే, మ్యూట్ లో లేదు, అన్మ్యూట్ లోనే ఉంది. ఇప్పుడు వినిపిస్తుంది. అన్మ్యూట్ లోనే ఉంది, నేనేం ముట్టుకోలేదని. ఓకే. బ్లూ బస్ టూర్స్ లో కూడా వెళ్ళారు. ఒక్కొక్క దగ్గర ఒక ప్లేస్ లో కొంతకాలం ఉండేవాళ్ళు. తర్వాత బాబా డైరెక్ట్ చేసేవాళ్ళు ఒక బంగ్లా గురించి. ఆ బంగ్లా తీసుకోమని, అదే బంగ్లాలు వెతకమని అంటే వీళ్ళు బంగ్లా వెతికితే అది బాబాకి నచ్చితే అందులో ఉండేవాళ్ళు. అది ఒక్కోసారి 1 నెల తీసుకునేవాళ్ళు. కానీ ఒకటే రోజు 2 రోజులే ఉండి అక్కడి నుంచి కదిలి వెళ్ళిపోయారు. ఇక్కడ కూడా ఒక తమాషా ఇన్సిడెంట్ జరిగింది. ఆ పీరియడ్ లో ఉన్న స్టోరీ. అట్లాంటిదే ఒక ప్లేస్, ఒక పెద్ద ఇల్లు తీసుకున్నారు. లోనావాలాలో ఉండేది, లోనావాలా డిస్ట్రిక్ట్ లో ఉండేది ఆ ఇల్లు. అది ఒక ఇంగ్లీష్ ఉమెన్ కి సంబంధించిన ఇల్లు.
ఆమె ఇల్లు ఇచ్చేటప్పుడు దాంట్లో అందులో ఒక దెయ్యం ఏదో ఉంటుంది, ఆ విషయం చెప్పదు వీళ్ళకి. ఒక బెడ్ ఉంటుంది ఇంట్లో, పెద్ద బెడ్, అందులో బైదుల్ వైఫ్, 2 డాటర్స్ పడుకునేవాళ్ళు. వాళ్ళు విమెన్ మండలిలో ఆ టైంలో ఉన్నారు. ఆ ముగ్గురు కూడా కంఫర్టబుల్గా అందులో పడుకునేందుకు వీలుగా ఉంది. కానీ ప్రతిరోజు రాత్రి దెయ్యం వచ్చి ఈ మ్యాట్రెస్ని, ఈ పరుపుని అలా ఎత్తి పడేసేది. ఆ ముగ్గురు కూడా నేల మీద పడేవాళ్ళు, ఒక ధడెం అనే శబ్దంతో నేల మీద పడేవాళ్ళు. బాబా ఇన్నసెంట్గా క్వశ్చన్ వేసేవాళ్ళు, ఎందుకు మీరు రాత్రి పడుకోలేకపోయారు, ఎందుకు బెడ్ మీద లేరు మీరు అని. అన్ని గంటల్లో ఆ దెయ్యం ఏం చేస్తుందంటే అక్కడి నుంచి ఇక్కడి నుంచి అక్కడికి వస్తువుల్ని పడేసేది, రోల్ చేసేది, ఆ నేల మీద పడే తర్వాత అన్ని డిస్టర్బెన్స్కి అది కారణమైంది. ఫైనల్గా ఎంత సంతోషపడేదంటే మెహరా జడని లాగి సంతోషపడేది, పడుకోవడానికి ప్రయత్నించే వాళ్ళని డిస్టర్బ్ చేసేది. ఆ మణిని వెనక నుంచి గిచ్చడము అలాంటివి చేసి డిస్టర్బ్ చేసేది. ఇవన్నీ బాబాకి చెప్పినప్పుడు కొన్ని రోజులుగా ఇలా అవుతుంది అని బాబాకి చెప్పినప్పుడు, నేను ఆ గోష్ఠిని దాని నుంచి అక్కడి నుంచి పంపించేస్తాను, ఆ టార్చర్ నుంచి మీరు తప్పుకుందరు అని చెప్తారు. ఇంకేమి అక్కడి నుంచి వీళ్ళకి ఏమి డిస్టర్బెన్స్ అవ్వలేదు. వాళ్ళ తర్వాత వాళ్ళకి తెలిసింది ఏంటంటే అక్కడ పనివాడు ఒకతను సూసైడ్ చేసుకున్నాడు. అక్కడ ఆ ఇంటికి ఎదురుగుండా ఉన్నటువంటి చిన్న వాటర్ స్ట్రీమ్, చిన్న కాలువలో అక్కడ పడి చనిపోయాడు అని నానుడి. అక్కడ అది జరిగిన విషయం అది. ఈ బాబా వాళ్ళ మదర్ షిరిన్మాయి ఈరచ్చు చాలా షిరిన్మాయికి ఈరిచ్ వాళ్ళ అమ్మంటే చాలా ఇష్టం. అది ఏం చెప్పొచ్చు అంటే వాళ్ళు ఒక్కొక్కళ్ళు చాలా ఇష్టంగా ఉండేవాళ్ళు. ఒకళ్ళ కంపెనీతో ఒకళ్ళు ఉండడానికి, అంటే ఒకళ్ళతో ఒకళ్ళు ఉండడానికి చాలా ఇష్టపడేవాళ్ళు ఇద్దరు. అయితే వీళ్ళందరూ కూడా బాబాతో ఉన్నారు. షిరిన్మాయి ఒకటి పూనాలో ఉంది. ఆవిడ హెల్త్ అంత బాగాలేదు, అంటే బాబా వాళ్ళ తల్లి. ఆవిడ గైమాయి కంపెనీ కోసం ఎదురు చూస్తుంది. గైమాయి కూడా ఆవిడతో ఉండడం చాలా హ్యాపీగా ఉంటుంది, షిరిన్మాయిని విజిట్ చేయడము అవన్నీ కూడా. బాబా నుంచి షిరిన్మాయి సపరేట్ అవ్వడానికి ఇష్టపడట్లేదు, అయినా కూడా తప్పలేదు, బాబాకి కూడా ఆ విషయం తెలుసు. అందుకని ఈ గాయమాయిని కొంచెం తోడుగా ఉంటుందని పంపిస్తారు. ఆ సమయంలో ఈ ఇరిచ్ వాళ్ళ తండ్రి మెహర్వాన్ ఎడ్యుకేషన్ గురించి, చదువు గురించి కొద్దిగా పర్టికులర్గా ఉన్నాడు. ఆయనకి పూనా ఇష్టం కాబట్టి ఆ మంచి వాతావరణం ఉంటుంది పూనాలో, చక్కటి గార్డెన్స్ ఉంటాయి, అది మంచి ప్లేస్ ఈయనకి అని ఫ్యామిలీ కూడా మూవ్ అయితే బాగుంటుంది అని అనుకున్నాడు. బాబా కూడా ఈ విషయం తెలుసు. కొంచెం ఒక డ్రామా డెవలప్ అయింది. బ్యూటిఫుల్గా బిలవెడ్ బాబా అరేంజ్ చేస్తారు అందరినీ సంతోషంగా ఉంచడానికి. వాళ్ళ మదర్నేమో పూనాకి వెళ్ళమంటారు 15 days కోసం. ఎందుకంటే వాళ్ళ అమ్మని షిరిన్మాయిని కలవడానికి, ఆవిడకి కంపెనీ ఇవ్వడానికి. సపరేట్గా వాళ్ళ ఫాదర్ చెప్తారు, మీరందరూ పూనాలో సెటిల్ అవుతే బాగుంటుంది చక్కగా అంటారు. సో ఇద్దరు హ్యాపీ. ఒకళ్ళేమో షార్ట్ పీరియడ్కే మనం మూవ్ అవుతాము అని అనుకున్నారు, ఇంకొకళ్ళేమో చాలా లాంగ్ పీరియడ్, చాలా చాలా కాలం ఉండడానికి వెళ్తున్నాం అని అంటారు. గైమాయి మటుకు డౌట్ తనకి, నిజంగానే షార్ట్ టైంకి వెళ్తున్నామా లేకపోతే ఎక్కువ రోజులు ఉంటామా అని ఆవిడకి డౌట్.
బాబా లేదు లేదు మిమ్మల్ని ఖచ్చితంగా ఎక్కువ రోజులు ఉండనిస్తానని అది అష్యూరెన్స్ ఇస్తారనమాట బాబా. సో మిగతాది రేపు కంటిన్యూ చేస్తున్నాం. కొమరయ్య గారు హారతి ఇస్తారా బాబాకి? కొమరయ్య గారు, బాలరాజు హారతి బాబాకి. अवतार मेहर बाबा की जय। देवादिदेवा प्रेम स्वभाव प्रभो मेहरु बाबा प्रियतमा मनसु आरती दे प्रियतमा मनसु आरती दे ప్రేమ జ్యోతిమా హృది వెలిగించు కామ క్రోధముల మది తొలగించు కామ క్రోధముల మది తొలగించు దామను వీడక నిన్ను ప్రేమించు దామను వీడక నిన్ను ప్రేమించు మమ్ము కరుణించవయ ప్రియతమ మనసు ఆరతిదే ప్రియతమ మనసు ఆరతిదే నీ దివ్య నామమే మదిని స్మరించు నీ దివ్య నామమే మదిని స్మరించు నీ దివ్య రూపమే హృది తిలకించు నీ దివ్య రూపమే హృది తిలకించు నీ దివ్య పదములే ఆరాధించు నీ దివ్య పదములే ఆరాధించు మము కరుణించవయ ప్రియతమ మనసు ఆరతిదే ప్రియతమ మనసు ఆరతిదే అహంకారము ఆరతి కాగా అహంకారము ఆరతి కాగా ఇహమే పరమై ప్రకాశించగా ఇహమే పరమై ప్రకాశించగా పాహి శరణు సాయుధ్యము పొందగా పాహి శరణు సాయుధ్యము పొందగా మము కరుణించవయ ప్రియతమ మనసు ఆరతిదే ప్రియతమ మనసు ఆరతిదే దేవాదిదేవ ప్రేమ స్వభావ ప్రభో మెహరు బాబా ప్రియతమ మనసు ఆరతిదే ప్రియతమ మనసు ఆరతిదే అవతార్ మెహర్ బాబా की जय अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय मौन अवतार मेहर बाबा की जय प्रेम अवतार मेहर बाबा की जय परात्पर पर ब्रह्म अवतार मेहर బాబా की जय జై బాబా అండి. జై బాబా అండి, అందరికీ జై బాబా. ఇంతటితో ఈ కార్యక్రమం మనం ముగించుకుందాము. మళ్ళీ రేపు ఇదే సమయానికి కలుసుకుని ఈ బుక్ కంటిన్యూ చేద్దాం.